గురుగారు, అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. తృతీయంలో చంద్రుడు, షష్ఠంలో కుజుడు, పంచమంలో శుక్రుడు. మానసిక శక్తి విజయాన్ని ఇస్తుంది. సరైన దిశానిర్దేశంతో పనులు మొదలుపెట్టండి. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా ప్రతిఫలం అనుకూలంగా ఉంటుంది. విజయం చెరువులోనే ఉన్నది. ధర్మబద్ధమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైన విజయం ఒకటి కనపడుతుంది. ప్రశాంత చిత్తంతో ఆలోచించి సత్ఫలితాలను సొంతం చేసుకోండి. ఉద్యోగంలో అధికారుల నుండి తగిన ప్రశంసలుంటాయి. గుర్తింపుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ప్రధాన కార్యక్రమాల్లో కొన్ని నిర్ణయాలు చక్కబడతాయి. అదేవిధంగా వ్యాపారంలో కూడా బుద్ధి బలాన్ని ఉపయోగించి చతురతతో పనిచేయండి. పరిస్థితులకు తగ్గట్టుగా అవసరమైతే ఒక అడుగు వెనక్కి వేసైనా సరే మంచి నిర్ణయం కోసం, మంచి కాలం కోసం వేచి చూడండి. ఈ వారంలోనే శుభ ఫలితాలు వ్యాపార రీత్యా సిద్ధిస్తాయి. ఆశలకు మించి కాకుండా ఆశయాలకు తగ్గట్టుగా కృషి చేయండి. విజ్ఞానపరంగా విజయం లభిస్తుంది. ఆర్థిక అంశాలు మేలు చేస్తాయి. పంచమ శుక్రయోగం కలిసి వస్తుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు సూర్య నమస్కారం చేసుకోవటం మంచిది. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? పంచమంలో రవి ఉన్నారు కాబట్టి సూర్యుడిని దర్శించండి. అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి.